భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రేరణతో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని మినీ స్టేడియంలో ఆటల పోటీలను ప్రారంభించిన ఎంఈఓ మనీల. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ స్థాయిలోని క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. కావున క్రీడాకారులందరూ కూడా దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దురిశెట్టి సంపత్, మాచర్ల కుమారస్వామి, బొమ్మగాని సతీష్, దొడ్డి శ్రీనివాస్, మండల అధ్యక్షులు సంపత్ నాయక్, జలగం రమేష్, శ్రీ రామోజు శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, సంతోష్ శ్రీనివాస్, శ్రీకాంత్, రాయకుంట చందు, తగరం లక్ష్మణ్, బొడిగె వెంకటేష్, ఇల్లందుల తిరుపతి, ఎర్రోజు సాయికృష్ణ, బొలిశెట్టి సురేష్, గౌరవేని తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సంజయ్ గారు మన ఏదైతే తన కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్కి మళ్ళీ ఇక్కడ కాంపిటీషన్స్ పెట్టడం వల్ల మళ్ళీ మనం అందరం ఒక దగ్గరికి రావడం జరిగింది. వాస్తవంగా చూసినట్లయితే మన హుస్నాబాదు క్రీడలకు చాలా ప్రసిద్ధి. చాలా రకాల గేమ్స్లలో పార్టిసిపేట్ చేసి మీరందరూ కూడా మన నేషనల్ స్థాయికి, ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళేటువంటి క్రీడాకారులు ఇక్కడ ఉన్నారు. మరొకసారి మీకు ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే మీ లోపల ఉన్న నైపుణ్యాన్ని, ప్రతిభను ప్రదర్శించుకోవడానికి ఇట్లాంటివన్నీ కూడా మనకు ఒక వేదికలుగా పనిచేస్తుంటాయి. ఇందాక పెద్దలు చెప్పినట్టు గేమ్స్ అయిపోయేదాకా కూడా ఒక సంయమనంతో గెలుపోవటంలు అనేటివి సహజము. దాంట్లో ఎవ్వరు కూడా ఎమోషన్స్ ఫీల్ కాకుండా అందరూ కూడా మనకున్న పరిస్థితులను, ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో వాటిని వినియోగించుకొని అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి మన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ముందుకు తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి మీరు నేషనల్ వరకు కూడా మళ్ళీ అక్కడ కూడా కాంపిటీషన్స్ ఉంటే అక్కడ కూడా సెలెక్ట్ కావాలని చెప్పి నేను కోరుచున్నాను. చాలా తక్కువ సమయంలో నిన్ననే దొడ్డి శ్రీని గారు నాకు ఈ విషయం ఇన్ఫామ్ చేసిన మీదట ఇంత తక్కువ గ్యాప్ ఉంది కదా అంటే, ఏం కాదు మేడం, చాలామంది ఉన్నారు మనకు ఇక్కడ సహాయం చేయడానికి, మనం చేద్దామని చెప్పి అన్నారు. చాలా ఇనిషియేట్ తీసుకున్నారు. వారు అంతకుముందు కూడా గతంలో వార్డు కౌన్సిలర్గా ఉన్నప్పటికీ కూడా అన్ని పాఠశాలల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ పాఠశాలల్లో ఉండే ప్రతి కాంపిటీషన్ని వాళ్ళు పాల్గొని చాలా చక్కగా నిర్వహించారు. అదే అందరితో కలిసిపోయే తత్వంతో ఈరోజు ఇంత తక్కువ సమయంలో వారి కాంపిటీషన్ ఏర్పాట్లన్నీ చూడడం ఈ సందర్భంగా వారిని నేను అభినందిస్తున్నాను. వాస్తవంగా మీకు ఇప్పుడు పీఈటీలు, పీఈడీలు ఇప్పుడున్న మట్టుకు మేము అడ్జస్ట్ చేస్తాము. ఇంకేమన్నా మీకు షార్ట్ ఫాల్ ఉంటే ఇన్ఫామ్ చేస్తే సత్యనారాయణ రెడ్డి సార్ ఉంటారు మీకు వెంబడి. ఏదున్నా కూడా సార్ ద్వారా నాకు ఇన్ఫామ్ చేస్తే ఇంకా మిగతా కావాల్సిన పీఈటీలను మనం ఇక్కడ సమకూర్చుకుందాం. చాలా చక్కగా కార్యక్రమాల నిర్వహణ కొనసాగించి మంచి ప్రతిభను ప్రదర్శించి మన హుస్నాబాద్ కాన్స్టిట్యుయెన్సీని కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీలో మీరు చాలా చక్కగా మీ యొక్క ప్రతిభ ప్రదర్శించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి క్రీడాకారులందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ